హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సరుకులు తెచ్చుకున్నాము. చూడండి, అన్నీ 3 కేజీలు తీసుకొని వచ్చారు మా వారు. తెచ్చాక ఇంకా చెప్తున్నాడు, ఇన్ని సరుకులు తెచ్చాను, తొందరగా అయిపోగొట్టి నెల రాకముందే మళ్ళీ సరుకులు అన్నాడు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? మనమేం చేస్తామండి, మనమేమన్నా తింటామా ఏంటి? వాళ్ళకే కదా వండి పెడతాం మనము. అయినా కూడా మనల్ని అంటారు, మనమేమో పచ్చివే తినేస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు. చూడండి, ఇప్పుడున్న రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అస్సలు ఏం తీసుకోవాలన్నా కూడా 1000 రూపాయలు తీసుకపోతే ఇంతకుముందు అయితే ఎన్ని సరుకులు వచ్చేటివో. ఇప్పుడైతే మాత్రం 1000 రూపాయలు తీసుకపోతే ఒక బ్లూ కవర్లో కూడా రావట్లేదండి. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఇంకా అన్నీ తీయను పెట్టను ఎట్లా చేస్తున్నారో చూడండి. వీళ్ళు నా పిల్లలు కాదండి, మా చెల్లెలు పాప, మా చెల్లెలు బాబు. చూడండి ఎలా ఉన్నారో. అన్నీ తీసి ఇంకా ఇల్లు పీకి పందిరేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడన్నా అట్లా చదువుతున్నారు. కాసేపు ఉంటే చూడండి ఎట్లా చేస్తారో ఏంటో. నెల రోజులు వస్తాయా రావా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే తెచ్చుకోవాలి. ఎవరైనా కూడా సరుకులు ఒకటొకటి అట్లా తెచ్చుకోకూడదు. అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది అయిపోయినది తెచ్చుకుంటా ఉంటే బరకత్ ఉండదు, ఆ వర్డ్ వాడతారు పెద్దవాళ్ళు. మనం కూడా మనకు ఒకసారి ఇట్లా తెచ్చుకున్న తర్వాత చూసి వాడుకుంటే అది బాగుంటుంది. ఒక్కొక్కటి అట్లా తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. 1 రోజు 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఇట్లా మొత్తంగా ఒకసారి తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్ని వంటలలో. ఆయిల్ ఎక్కువగా వాడకూడదండి. చూసి మనము కొద్దిగా వేసుకొని చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాము. అట్లా లేకుండా చూసుకొని చేసుకుంటే మంచిది మన హెల్త్కి. చూడండి ఫ్రెండ్స్, సరుకులు అయితే అన్నీ తెచ్చుకున్నాము. ఇంట్లో డబ్బాలలో సరుకులు మొత్తం ఫుల్గా ఉన్నాయంటే హ్యాపీగా ఉంటుంది. ఏమన్నా ఒకటి లేదంటే అయిపోయి, ఇంకా వంటగది లేకపోయినామంటే ఇంకా అంతా డిస్టర్బ్ అయిపోతాం మనము. ఏ డబ్బా మూత తీసినా కూడా ఫుల్ ఉన్నాయనుకో, హ్యాపీగా పొద్దున్నే లేస్తానే ఇంకా టిఫిన్ చేసేస్తాం, వంట చేస్తాం, అన్నీ టక సంతోషంగా చేసేస్తాము. ఏం లేనప్పుడు మాత్రం చాలా బాధపడుతుంటాం మనము. నాకైతే ఈ నెలంతా ఇంకా బాధే లేదండి.